మధురముగా మార్చగలవు నీవు. ప్రార్థించు, మొరపెట్టు. దేవుడు కదిలి కార్యం చేసేంత వరకు మొరపెట్టు. కృంగిపోవద్దు, విస్మయం పొందొద్దు, సాతానుకు అవకాశం ఇవ్వద్దు. నువ్వు అనుమానించే కొద్దీ, నువ్వు అవిశ్వాసపడే కొద్దీ, నువ్వు భయపడే కొద్దీ అదే జరిగింది. నువ్వు భయపడే కొద్దీ అదే జరిగింది. ఎందుకు భయాన్ని అసహించుకున్నాడు దేవుడు? ఎందుకు భయపడద్దని ఎన్నిసార్లు చెప్పాడు తెలుసా? నువ్వు భయపడ్డావు అంటే నువ్వు వాడిని విశ్వసిస్తున్నావు. నువ్వు భయపడితే సాతాను కదులుతాడు. సాతానుకు జీవం వచ్చింది నువ్వు భయపడితే, సాతానుకు శక్తి వచ్చింది నువ్వు భయపడితే, నేను భయపడితే, మనం కృంగిపోతే, వాడు వాడు చచ్చిపోవాలంటే, వాడు జీవం చావాలంటే నువ్వు దేవుని యందు విశ్వాసమును బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం